నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం. √2 మైనస్ √1 డివైడెడ్ బై 1 ప్లస్ √3 మైనస్ √2 డివైడెడ్ బై 2 ప్లస్ √4 మైనస్ √3 డివైడెడ్ బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇలా మనకి ఒక ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చారు. ఈ ఇన్ఫైనైట్ సిరీస్కి మనం కన్వర్జెన్స్ డైవర్జెన్స్ కనుక్కోవాలి. న్యూమరేటర్లో మనం చూసుకున్నట్లయితే √2 ఉంది, √3 ఉంది, √4 ఉంది అండ్ సో ఆన్ ఉంది. √2 మైనస్ √1 కదా, ఇక్కడ √1, √2, √3 అండ్ సో ఆన్ అని ఉంది. నెక్స్ట్ డినామినేటర్లో 1, 2, 3 అని ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డినామినేటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది 1, 2, 3 అండ్ సో ఆన్ అని. సో 1, 2, 3 అంటే n. డినామినేటర్ అనేది n సిరీస్లో ఉంది. అలాగే న్యూమరేటర్ మనం చూసుకున్నట్లయితే 2తో స్టార్ట్ అయింది, 2, 3, 4 అండ్ సో ఆన్ అని. అంటే అదేమవుతుంది n+1 అంటే 1+1 అంటే 2 అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి n+1 అని రాసుకుంటున్నాను. అలాగే ఇక్కడేమో √1, √2, √3 అంటే √n అవుతుంది. nకి రూట్ వేస్తే అప్పుడు √1, √2, √3 అని వాల్యూస్ వస్తాయి. సో దీనికి nth టర్మ్ ఏమవుతుంది, nth టర్మ్ ఏమవుతుందంటే న్యూమరేటర్లో √2 ప్లేస్లో ఇక్కడ √2, √3, √4 అని ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి n+1 మైనస్ √1, √2, √3 అంటే nకి రూట్ వేసుకోవాలి, n డివైడెడ్ బై n. un ఈజ్ ఈక్వల్ టు √n+1 మైనస్ √n డివైడెడ్ బై n. ఇక్కడ మనం √n బయట రాసేసుకుంటే √n ఇంటూ √1+1/n మైనస్ 1 డివైడెడ్ బై n. √1+1/n మైనస్ 1 డివైడెడ్ బై కింద మనకి n ఉంది. సో మనకి న్యూమరేటర్లో √n మనం కామన్ తీసుకున్నాం, కింద డినామినేటర్లో n ఉంది కదా. సో అప్పుడు మనకి un ఏమవుతుందంటే √1+1/n మైనస్ 1 డివైడెడ్ బై n⁻1/2. సో ఇలా n⁻1/2 డినామినేటర్లో ఎలా వచ్చిందంటే న్యూమరేటర్లో √n అంటే ఏంటి n⁻1/2, కింద డినామినేటర్లో n అని ఉంది కదా. సో n⁻1/2 మైనస్ 1 చేస్తే మనకి n⁻−1/2 వస్తుంది. సో n⁻−1/2 అంటే దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/n⁻1/2 రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా √1+1/n మైనస్ 1 డివైడెడ్ బై n⁻1/2 వచ్చింది. సో దిస్ ఈజ్ ద un వచ్చేసింది కదా. నెక్స్ట్ vn కనుక్కుందాం. సిగ్మా vn ఏమవుతుంది, సిగ్మా 1/n⁻1/2. సో ఇప్పుడు మనం కంపారిజన్ టెస్ట్ చేసుకున్నట్లయితే లిమిట్ n →∞ un/vn un రాసుకుందాం. √1+1/n మైనస్ 1 డివైడెడ్ బై n⁻1/2 బై vn 1/n⁻1/2. ఈ n⁻1/2 క్యాన్సిల్ అయిపోతే సో దట్ ఈక్వల్ టు 0. మన లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది, అంటే ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది. సిగ్మా un సిగ్మా vn ఒకేలాగా బిహేవ్ చేస్తాయి, మనకు ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ sigma un and sigma vn behave alike since sigma vn is equal to sigma 1/n⁻1/2. అంటే ఇక్కడ మనం p టెస్ట్ చేసుకున్నట్లయితే p is equal to 1/2 వచ్చింది, అంటే లెస్ దాన్ 1 అంటే 0.5. సో ఇక్కడ లెస్ దాన్ 1 అని వచ్చింది కాబట్టి అప్పుడు మనకి డైవర్జెంట్ అవుతుంది. vn డైవర్జెంట్ అయితే un కూడా డైవర్జ్ అవుతుంది. అలాగే ఈ ప్రాబ్లంకి ఇంకో ప్రాసెస్ ఉంది. un is equal to √n+1 మైనస్ √n డివైడెడ్ బై n. సో దీన్ని నేను రేషనలైజ్ చేసుకుంటున్నాను. రేషనలైజ్ చేసుకున్నట్లయితే a-b ఫార్మేట్లో ఉంటే a² - b² అని రాసుకుంటాం కదా. సో n+1 మైనస్ n డివైడెడ్ బై n ఇంటూ √n+1 ప్లస్ √n. ఇక్కడ ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ 1/n ఇంటూ √n+1 ప్లస్ √n. ఇక్కడ మనం n √n రెండు కామన్ అవుట్ చేసుకుంటే 1/n ఆఫ్ √1+1/n ప్లస్ 1. ఇక్కడ మనకి n ఇంటూ √n అని ఉంది. సో ఇక్కడ ఏంటి n⁻1/2 అంటే 1/2 ప్లస్ 1 అంటే 3/2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/n⁻3/2 ఇంటూ √1+1/n ప్లస్ 1. సో
సో దిస్ ఈజ్ ద యూఎన్. ఇప్పుడు మనకి యూఎన్ వచ్చేసింది కదా. నెక్స్ట్ విఎన్ కనుక్కోవాలి. సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1/n⁻3/2. ఇక్కడ మనం కంపారిజన్ టెస్ట్ చేసుకున్నట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UN/Vn కంపేర్ చేసుకున్నట్లయితే 1/n⁻3/2 ఇంటూ 1 + 1/n+1 డివైడెడ్ బై 1/n⁻3/2. UN/Vn రాసేసుకున్నాం. n⁻3/2 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసేసుకుంటే లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే √1 + 1/∞ + 1/2 మనకు ఒక ఫైనైట్ వాల్యూ అనేది వచ్చింది. దేర్ ఫోర్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ బిహేవ్స్ అలైక్. రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకు ఒక ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. సిన్స్ సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్ 1/n⁻3/2. విఎన్ ఇక్కడ ఏంటి 1/n⁻3/2 కదా. సో అప్పుడు అకార్డింగ్ టు పీ టెస్ట్ పీ ఈక్వల్ టు 3/2 అవుతుంది. 3/2 అంటే 1.5. 1.5 అంటే 1 కంటే పెద్ద వాల్యూనే కదా. 1.5 ఇస్ గ్రేటర్ దాన్ 1. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. పీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. అలాగే పీ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుంది. సో ఇది 1 కంటే పెద్ద వాల్యూ 1.5 కాబట్టి దేర్ ఫోర్ సిగ్మా విఎన్ కన్వర్జెస్. సిగ్మా విఎన్ కన్వర్జ్ అయితే యూఎన్ కూడా కన్వర్జ్ అవుతుంది. మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వచ్చింది కాబట్టి సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ ఒకేలాగా బిహేవ్ చేస్తాయి కాబట్టి విఎన్ కన్వర్జ్ అయితే యూఎన్ కూడా కన్వర్జ్ అవుతుంది. మనం ఇందాక చేసుకున్నప్పుడు ఏమైంది, సిగ్మా విఎన్ డైవర్జ్ అయితే యూఎన్ డైవర్జ్ అయింది. అలాగే ఇప్పుడు సిగ్మా విఎన్ కన్వర్జ్ అయింది, యూఎన్ కూడా కన్వర్జ్ అయింది. ఈ ఒక్క ప్రాబ్లంకి మాత్రం 2 రకాల ఆన్సర్లు వస్తాయి.